హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సంధ్య మేడం వచ్చారు గూడూరు నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ రమణ మహర్షి గారి బోధనలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. నా పేరు ముందుగా మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని నేర్పించిన పత్రిజీ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రయాణంలో ఎవరెవరి దగ్గర అయితే నేను జ్ఞానాన్ని స్వీకరించానో వాళ్ళందరికీ కూడా నా ప్రణామాలు అర్పిస్తున్నాను. నా పేరు సంధ్య. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 23 సంవత్సరాలు అయింది. ఈ ప్రయాణంలో కొనసాగుతూ నేను ఇల్లు పిరమిడ్ అనేది కట్టడం జరిగింది. అంటే నేను మాత్రమే కాకుండా ఇంకెంతో మందికి జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో పిరమిడ్ నిర్మాణం అయితే చేయడం జరిగింది. పిరమిడ్ పేరు వచ్చి ధన్వంతరి పిరమిడ్. ఈ రోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ వచ్చి రమణ మహర్షి బోధనలు. రమణ మహర్షి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. ఆయన గురించి మేడం, మీరు సెల్లని కొంచెం హైట్ లో పెట్టుకోండి. మీకు హైట్ లో కొంచెం పెట్టండి. ఇట్లా చూడండి, ఇట్లయితే బాగా వస్తుందేమో. మీరు హైట్ అంటే లేదు మేడం, మీరు స్క్వేర్ పెట్టండి. స్క్వేర్ పెట్టి ఎత్తు మీద పెట్టండి. సెల్లని కొంచెం హైట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు బాగుంది మేడం, ఇప్పుడు బాగుంది. ఓకేనా? ఓకే. నేను ధ్యాన సాధన చేసే క్రమంలో ఒకరోజు పౌర్ణమికి సముద్ర స్నానానికి వెళ్ళడం జరిగింది. నా పక్కన వేడి తగులుతూ ఉందన్నమాట. ఎదురుగా కదా సన్ వస్తుంది, పక్కన వేడి తగులుతుంది ఏంటి అని అనుకున్నాను. మనకి ధ్యానంలో ఏం చెప్తారు? ఏం కనిపించినా ఏం వినిపించినా అలా చూస్తూ ముందు గమనించండి అని చెప్తారు. అలాగే నేను కొంచెం సేపు తర్వాత ఎవరో మాస్టర్ వచ్చారు అనేది అర్థమైంది. కానీ నాకు రూపం గాని, వాయిస్ గాని ఏమి రాలేదు. కొంచెం సేపు అలా గమనించిన తర్వాత, ఎవరు మీరు? మీరు మీ పేరేంటి? ఎవరు మీరు? నాకేమైనా జ్ఞానాన్ని అందించండి అని అనుకోగానే ఒక రూపం అయితే వచ్చింది. పేరు రాలేదు, జ్ఞానం అయితే ఏం రాలేదు. ఏమోలే, మనం ఎందుకు డిస్టర్బ్ అవుతామని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అది జరిగిన ఒక 4, 5 సంవత్సరాల తర్వాత మా మేడం గారి ఇంట్లో బుక్స్ చదువుకోవడానికి తీసుకుంటూ ఉంటే ఒక బుక్ చేతికొచ్చిందనమాట. ఆ బుక్ ఎవరిదా అని ఓపెన్ చేస్తే నాకు ధ్యానంలో కనిపించిన ఆయన ఉన్నారు. ఆ రోజు పేరు రాలేదు, ఈయన పేరేంటి అని బుక్ పైన చూస్తే రమణ మహర్షి అని ఉంది. నాకు చాలా సంతోషం వేసిందనమాట. సరే, ఆయన ఎందుకు అక్కడ వేడి తగిలిందనేది కూడా నాకు తెలియదు. ఈ మధ్య నేను వేరే బుక్‌లో చదివేటప్పుడు తెలిసిందేంటంటే, రమణ మహర్షి పక్కన గాని కూర్చుంటే ఆయన వేడికి తట్టుకోలేరంట. అంత సెగొస్తదంట. అంటే ఆయన అగ్నితత్వం. అందుకే ఆ అరుణాచలంలో వెళ్లి అక్కడే కూర్చుండిపోయారనమాట. ఆయన ఆ కొండపైన అక్కడే ఉండి ధ్యాన సాధన కొనసాగించారు. అది అగ్నిపర్వతం గదా! కృతయుగంలో అగ్నిపర్వతం. అట్లా ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి భూమిగా మారిందనమాట అది. అక్కడి నుంచి అసలు ఆయన ఎవరు? ఏంటి? అనేది ఆయన గురించి కొన్ని బుక్స్ చదవడం జరిగింది. ఆ చదివే ప్రాసెస్‌లో ఆయన చెప్పినాటివి ఆణిముత్యాలని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సుమారు ఒక 400 పాయింట్స్ దాంట్లో ఉన్నాయన్నమాట. వాటిట్లో మనం కొన్ని రోజు చెప్పుకుందాము. ఆయన ఏం చెప్పారో చెప్పుకుందాం అన్నమాట. ఆయన ఏం చెప్తారంటే, మానవ జన్మ చాలా దుర్లభమైనది. మానవ జన్మ దుర్లభం మనకి తెలిసిందే. 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ అనేది వస్తుంది అని చెప్పి. ఈ జన్మ ఏందంటే 4 పురుషార్థాలతో ఉంటుంది. అర్ధ, కామ, మోక్ష, ధర్మ, కామ, అర్ధ, మోక్షం అన్నమాట. ధర్మం అంటే మనం ధర్మంగా జీవించాలి. కామం అంటే కోరికలు, సరి అయిన కోరికలనే మనం తీర్చుకోవాలి. అర్థము అంటే డబ్బు. ఆ డబ్బుని కూడా సరి అయిన పద్ధతిలో సంపాదించాలి. ఇవి 3 గాని కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మోక్షం అనేది నీకు వస్తుంది. నువ్వు మోక్షం కోసం నిజంగా అయితే ప్రయత్నం అనేది చేయనవసరం లేదు. నువ్వుగా జీవిస్తే, ఆ నేను ఎవరు అనేది గాని నీవు తెలుసుకుంటే అదే మోక్షం అని చెప్తాడాయన. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా, ఏమడిగినా కూడా, ఏదైనా ప్రశ్న వేస్తే ముందు నువ్వు నేనెవరు అనేది తెలుసుకో. ఆ తర్వాత
నువ్వు రా అంటారు. ఆ నేనెవరు తెలుసుకున్నామంటే ఇంకా మనకి ప్రశ్నలు అనేటివి ఉండవు. అంతా అర్థమైపోతుంది. నేనే భగవంతుడి స్వరూపం, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అన్ని వేదాల్లో ఏమేమైతే చెప్పుకుంటామో అవన్నీ అర్థమైపోతుంది. ఆ నేనెవరనేది తెలుసుకుంటే అన్నమాట. అర్థకామాలకి అవి పుట్టుకతో వచ్చేటి. మానవునికి పుట్టుకతో వచ్చేటి. అంటే అర్థకామాలు కోరికలు, డబ్బు కానీ. అవి జీవ పోషణకి సంబంధించినవి. కానీ ధర్మ మోక్షాలకి మాత్రం ఒక గురువు కావాలి. అర్థకామాలకి గురువు అవసరంలా. నీ కోరికలు తీర్చుకోవడానికి, డబ్బు సంపాదించడానికి గురువు అవసరం లేదు. కానీ ధర్మ మోక్షాలకి మాత్రం సరైన గురువు మాత్రం కావాలి. వీటి గురించి శాస్త్రాలలో, పురాణాలలో వివరంగా తెలియవచ్చు ఉంది. అంటే మోక్షానికి నువ్వు ఎలా ప్రయత్నం చేయాలి అనేది మనకు పురాణాలలో ఉంది, శాస్త్రాలలో కూడా ఉందన్నమాట. మానవుడికి 3 అవస్థలు ఉంటాయి. జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ. మనం చెప్పుకుంటాం కదా మనకి 3 అవస్థలు ఉంటాయని. జాగ్రత్త అవస్థలో మనస్సు, శరీరం, నేను అనే భావంతో ఉంటాం మనం. నేనే ఈ దేహము అనే భావంతో ఉంటాం. నిద్రావస్థలో మనస్సు, శరీరం భావన ఉంటుంది. అంటే పూర్తిగా నిద్రపోయి ఉండవు అనమాట. అంటే పూర్తి నిద్రలో పోతే నేను అనేది కూడా ఉండదు. అంటే మనస్సు అనేది ఉండదు అనమాట. ఈ జాగ్రత్త అవస్థలేమో మనస్సు, శరీరం, నేను అనే భావంతో ఉంటుంది. నిద్రావస్థలో అయితే మనస్సు, శరీరం, నేను అని నేను కాదననే భావం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నిద్రపోయినప్పుడు మనకి ఆనందం ఉంటుంది. కానీ మెలకువ రాగానే ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది అన్నమాట. సుషుప్తావస్థ అయితే గాఢ నిద్ర, అంటే కలలు కూడా రాని నిద్రని సుషుప్తావస్థ అంటారు. నేను అని చెప్పబడే స్థూల దేహము ఉండదు, స్వప్న దేహము ఉండదు. కానీ ఒక రకమైన ఆనందం పొందుతాం. మనకి కళలు వస్తూ ఉన్నాయి అనంటే సూక్ష్మ దేహం యాక్టివేట్ లో ఉంది అని. కళలు రాని గాఢమైన నిద్రలో ఉన్నాము అంటే ఈ నేను అనేది కూడా ఉండదు. నేను ఉండదు, సూక్ష్మదేహము ఉండదు, స్థూల దేహము ఉండదు. కానీ ఒకలాంటి ఆనందం అయితే పొందుతాం. మనం మెలకువ వచ్చిన తర్వాత బాగా నిద్ర పట్టిందంటే బ్రహ్మాండంగా పట్టింది, ఆనందంగా ఉంది అని అంట. అందుచేత ఏంటంటే మనస్సు మెలకువగా ఉంటే జాగ్రత్త అవస్థ, మనస్సు కలలు కంటూ ఉంటే నిద్రావస్థ, తనని తాను ఉనికి కోల్పోతే దాన్ని సుషుప్తావస్థ అని అంటారు. మనస్సు మన శరీరాన్ని మరుగుపరుస్తుంది. ఎలా అంటే మన మనస్సు మనము ఈ దేహమే నేను అనే భావనలో ఉంటాం. ఎలా అయితే సూర్యుడికి మబ్బు అడ్డు వస్తే ఏమనుకుంటాం మనం ఆ సూర్యుడే లేడు అని అనుకుంటాం. కానీ అదెంతసేపు? కొంచెం సేపే. అలాగే మన మనస్సు ఏంటంటే నేను అనే భావనని మరుగుపరుస్తూ ఉంటుందన్నమాట. ఆ మరుగుపరిచే మనస్సుని మనం ఎప్పటికప్పుడు పక్కకి తప్పించుకుంటూ నేను ఈ దేహం కాదు, ఆత్మ పదార్థాన్ని అనే భావనలో మనం ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది ఒక్కసారిగా రాదు. సాధన చేసుకుంటూ మనకి పత్రిజీ గారు చెప్తారు కదా, సత్సంగము, స్వాధ్యాయము, ధ్యానము ఇవి 3 చేసుకుంటూ మన ఎనర్జీ లెవెల్ పెంచుకుంటూ ఉంటే ఆ నేను అనే భావన పోయి, అంటే ఈ దేహము నేనే అనే భావన పోయి అసలైన ఆత్మతత్వంకి తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. సుషుప్తావస్థలో మనకి ఎందుకు అంత ఆనందం వచ్చింది అని అంటే మనస్సు లేకపోవడం బట్టి. మనస్సు ఉంటే ఆనందం అనేది ఉండదు. వచ్చినా కూడా ఆనందం అనేది కొంచెం సేపే ఉంటుంది, వస్తూ పోతూ ఉంటుంది. కొంచెం సేపు దుఃఖంగా ఉంటాం, కొంచెం సేపు మామూలుగా ఉంటాం, కొంచెం సేపు ఆనందంగా ఉంటాం, వస్తూ పోతూ ఉంటుంది. ఆ మనస్సుని ఎప్పుడైతే పక్కకి తప్పిస్తామో ఆనందం తప్ప ఇంకేది ఉండదు. బాగా సాధన చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. బాగా డెప్త్కి వెళ్ళిపోయినప్పుడు ఒకలాంటి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాం అన్నమాట మనం. శరీరం పుట్టినప్పుడేమో చిన్నగా ఉంటుంది. అలాగే మన మనస్సులో భావాలు కూడా కొంచెమే ఉంటాయన్నమాట. తర్వాత అది పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. మన మనస్సు, శరీరం కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. మనస్సుకు పుట్టినప్పుడు ఎక్కువ ఆలోచనలు అనేటివి ఉండవు. మన ఇంటి వాతావరణం, సమాజ వాతావరణం, ఈ ప్రపంచ వాతావరణాన్ని బట్టి మనస్సు అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. జీవుడంటే సంస్కారాల వాసనలే గాని, సమూహాలే కాని జ్ఞాపకాల సమూహం కాదు. మన మనసు అంటే ఏంటి అంటే సంస్కారాల వాసనలు, జ్ఞాపకాల సమూహం కాదు. కానీ మనం ఏమంటాం, నా మనసులో ఆ జ్ఞాపకం అలా నిలిచిపోయింది అని అంటాం. జ్ఞాపకాల సమూహం కాదు, సంస్కారాల వాసనలు మాత్రమే. జ్ఞాపకాలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ సంస్కారాలు, వాసనలు పోవడం మాత్రం ఒక్క సాధన వల్లే సాధ్యం అవుతుంది.
మనకి చెప్తారు, పుట్టుకతో వచ్చినాటివి పుడకతో కాని పోవు, వాడంతే లేరా వాడు మారడు అని చెప్తూ ఉంటారు. అంటే ఆ సంస్కారాలు అనేటివి సాధన పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది, కానీ అవి మారిపోవు అన్నమాట. మాయ అంటే ఏదో కాదు, అది మనస్సే. ఆ మాయ వీడిపోతే నిజ స్వరూపం మనకి అనుభవానికి వస్తుంది. మనం మాయ అంటే అర్థం ఏంటంటే, మా అంటే లేనిది, యా అంటే అది. ఏదైతే లేదో దాన్ని మాయ అంటాము. మనమైతే ఏదైతే భ్రమిస్తూ ఉన్నామో దాన్ని మాయ అని అంటారనమాట. మన గురించి మనం తెలుసుకున్న తర్వాత కలిగే అనుభవమే ఆత్మానుభవం. ఆత్మానుభవం అంటే ఏంటి అంటే, మనం ఎవరం, అసలు ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఏం నేర్చుకోవాలని వచ్చాము, ఏం నేర్చుకుంటున్నాము, ఏం నేర్చుకోలేకపోతున్నాము, ఇవన్నీ తెలుసుకోవడమే ఆత్మానుభవం అనంటే అన్నమాట. ఆత్మానుభవం పొందడమే అసలైన మోక్షం. ధ్యానంలో ఏదో కనబడితేనో, ఏదో వినపడితేనో కాదు. అసలైన మోక్షం ఏంటంటే, మన ఆత్మానుభవం పొందడం. నేను ఈ దేహాన్ని కాదు, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడమే అసలైన మోక్షం అన్నమాట. నిన్ను నీవు తెలుసుకోవటమే నీ జీవిత ఆశయంగా ఉండాలి. ఈ ధ్యానం ద్వారా అదేదో వస్తుంది, ఇదేదో వస్తుంది, లేదంటే డబ్బు వస్తుంది, లేదంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇవన్నీ ప్రాపంచికం. ఇవి కాదు మనకు కావాల్సింది. మోక్షస్థితి. మోక్షస్థితి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. అంటే ఈ బంధాలన్నింటి నుంచి విడుదల. మోక్షం అంటే ఈ బంధాలన్నింటి నుంచి, భవబంధాలు అంటే ప్రాపంచకత్వం నుంచి విడుదల అన్నమాట. ఇది అసలైన స్థితి అన్నమాట. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ధ్యానాలు ఏంటంటే మెయిన్ కోరికలు తీర్చుకోవడం కోసమో, ఇంకేదో దానికోసమో రావడం జరుగుతుంది. కానీ అది కూడా అవసరమే. ఎందుకంటే ప్రాపంచికం, ఆధ్యాత్మికం 2 ఒక తక్కిడికి అటు ఇటు ఎలా ఉంటాయో అవి అలాగే అన్నమాట. ఒక బండికి చక్రాలు 2 ఎలా సమానంగా ఉండాలో మన జీవితంలో కూడా ప్రాపంచికము ఉండాలి, ఆధ్యాత్మికం ఉండాలి. అయితే ఈ ప్రాపంచికం ఏంటంటే దుఃఖమయం చేసుకుంటున్నాం తెలియనితనం వల్ల. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పనులు చేయాలి అనేది తెలియకపోవడం వల్ల ప్రాపంచిక జీవితం ఆనందంగా గడపడానికి వచ్చి మన స్వయంకృత అపరాధం వల్ల దాన్ని దుఃఖంగా చేసుకుంటూ ఉన్నాం. అది కాదు కావాల్సింది మనకి. మన అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఎలా జీవిస్తే నేను ఆనందంగా ఉంటాను, ఎలా ఆలోచన చేస్తే ఆనందంగా ఉంటాను అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్ గా ప్రాపంచిక సుఖము హాయిగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా తొందరగా మెట్లెక్కడం జరుగుతుంది. అంటే మామూలుగా చెప్తాం కదా, ఏ అడ్డంకులు ఏమీ లేకపోతే ధ్యాన సాధన బాగా కుదురుతుంది, డిస్టర్బెన్స్ అనేది లేకపోతే అని చెప్పుకుంటాం కదా. ఆ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఉంది అనేది మనకి తెలియడం లేదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళకి తెలియలేదు, వాళ్ళు నేర్పించలేదు. మనకి తెలియడం లేదు, మన పిల్లలకి కూడా మనం నేర్పించడం లేదనమాట. నువ్వు హ్యాపీగా జీవించాలి అని అనుకునేది నీ చేతుల్లోనే ఉంది. ఆ పరిస్థితిని అంటే సిచ్యుయేషన్స్ తీసుకునే విధానం గాని తెలిసింది అంటే ఎప్పుడూ ఆనందం మన వెంటే ఉంటుంది. అసలు దుఃఖపడాల్సిన అవసరమే లేదు. మనం భూమి మీదకి ఆనందంగా జీవించడం కోసం వచ్చాం. చేసిన గత కర్మలను తీర్చుకుంటూ ఆనందంగా జీవించడం కోసం వచ్చాం. కానీ అది మర్చిపోయి ఈ మాయలో కొట్టుకొని ఈ నేను అనే అహంకారాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ దుఃఖమయం జీవితం చేసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. నిజానికి పరమార్థ సాధకుడు ఆత్మానుభవం ఇప్పుడే పొందాలి. మనం ఏమనుకుంటాం, మోక్షం కావాలి, మోక్షం కావాలి, నేను చచ్చిపోయిన తర్వాత నాకు మోక్షం కావాలి అని అంటాం. మనం చచ్చిపోయాక ఆ శరీరానికి ఎటొచ్చి మోక్షం వస్తుంది. నువ్వు అడిగినా అడగకపోయినా శరీరం దహనం అయిపోతుంది, లేదంటే భూమిలో కలిసిపోతుంది. అంటే అది మోక్ష స్థితే. దానికోసం నువ్వు ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆత్మానుభవం అంటే బంధంలో ఉంటూ బంధానికి అతీతంగా ఉండడమే మోక్షం అన్నమాట. ఆ మోక్ష స్థితి ఎప్పుడో చనిపోయిన తర్వాత కాకుండా నువ్వు బతికి ఉండంగానే ఆ మోక్ష స్థితిని అనుభవించాలి, పొందాలి. దానికోసమే ఈ సాధనా మార్గం, మనం చెప్పుకునే ఈ జ్ఞానం అంతా కూడా అన్నమాట. భగవంతుడి గురించి మనకు అనేక గ్రంథాలు, అనేక పురాణాలు ఆయన గురించి అనేకంగా చెప్పాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. అవి ఏకత్వం లేదు. ఒకరు ఒక విధంగా చెప్తే ఇంకొక మతం ఇంకో విధంగా చెప్తే ఇంకో మతం ఇంకొక విధంగా చెప్పారు. అంటే ఏకత్వం లేదు. అవన్నీ కూడా ఏంటి, ఏకత్వం ఎందుకు లేదంటే మానసిక కల్పనలే. ఇప్పుడు భగవంతుడు ఒకరికి ఒక రూపంలో కనిపిస్తాడు, ఇంకొకరికి ఒక రూపంలో కనిపిస్తాడు. అంటే నువ్వు చేసే మానసిక భావనని బట్టి నీకు ఆ రూపం అనేది కనబడుతుంది. ఇప్పుడు విష్ణువు అంటే మన మన దృష్టిలో ఏంటి,
నాలుగు చేతులు ఉంటాయి, శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది, గద ఉంటుంది, ఇట్లుంటుంది. ఆయన ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తే మనం గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేము. కానీ ఆయన ప్యాంటు షర్ట్ వేసుకోడా? మానవ రూపంలోకి వచ్చినప్పుడు మనలాగే జీవిస్తున్నాడు కదా. దాన్ని ఆకలింపు చేసుకోలేము. ఇప్పుడు ఒక పటం ఉంది, రాముడు ఉంది. రాముడికి షర్ట్ వేసి మీరు పటం పెట్టండి, ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. లేదు ఆయన రాముడు కాదు అంటారు. అంటే ఇవన్నీ మన మానసిక కల్పనలు. అంటే నువ్వు ఎలా భావన చేస్తే నీకు అలా కనిపిస్తూ ఉంటుంది. అందుకని అది సత్యం కాదు. సత్యం అనేది ఎప్పుడూ ఉంటుంది, ఒకటిగానే ఉంటుంది. అది సత్యం కాదనమాట. ఆ గ్రంథాలు మనకి చెప్పిన గ్రంథాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, అవన్నీ వాళ్ళ మానసిక కల్పనలతో రూపొందించినటివన్నమాట. సత్యాన్ని గుర్తించడానికి పూర్వ పద్ధతులన్నీ మారాలి. మహర్షి గారు చెప్పేది ఏంటంటే ఈ పాత పద్ధతులన్నీ మారాలి. అంటే మనకి చెప్తాం కదా, ధ్యానమే హైయెస్ట్, పూజ కోటి స్తోత్రం సమం, కోటి స్తోత్ర జపం సమం చెప్పుకుంటాం కదా, భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు కదా. అట్లా ఏంటంటే మనకి ఈ పాత పద్ధతులన్నీ మారి ఎప్పుడైతే నువ్వు ధ్యాన స్థితికి వస్తావో అది హయ్యర్, అల్టిమేట్ అన్నమాట. ఈ ధ్యాన స్థితి అనేది అన్నిటికన్నా ఉన్నతమైన స్థితి. అయితే ఏంటంటే మనకి పూజ చేసుకుంటేనే తృప్తి, ఒక స్తోత్రం చేసుకుంటేనే తృప్తి, ఒక జపం చేసుకుంటేనే తృప్తి, ఒక గుడికి వెళ్తేనే తృప్తి. దీనికన్నా అతీతమైనది ఉన్నది అని ఎంత చెప్పినా కూడా లోయరు వైబ్రేషన్ లో ఉన్నప్పుడు అవన్నీ ఎక్కవు. అవన్నీ చేసి 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 పండిపోయిన తర్వాత లాస్ట్ కి ధ్యాన స్థితికి వస్తారు. అప్పుడు అర్థమవుతుంది, ఓ ఈ పూజలు పునస్కారాలలో నేను ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను. ఈ ధ్యానం గాని ఒక్కసారి చేస్తే ఆ జ్ఞానం అంతా, ఆ ఎనర్జీ అంతా ఇక్కడ ఒక గంటలో వచ్చింది కదా అని ఎప్పుడు తెలుసుకుంటాం? ధ్యానంలోకి వచ్చినాక మాత్రమే దాన్ని తెలుసుకుంటాం అన్నమాట. అయితే మరి ఎందుకు పెట్టారు వాళ్ళు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు, జపాలు అని అంటే అవి మొదటి మెట్టు, ఫస్ట్ స్టేజి. స్వామి దయానంద సరస్వతి స్వామీజీ చెప్తారు, పూజ మెట్టు కాదు అగట్ట అంటారు. అగట్ట అంటే ఊబి, బురద గుంట అన్నమాట. నిన్ను అలా లోపలికి తీసుకెళ్తుందే గాని పై మెట్టుకి తీసుకురాదు పూజ. ఎంతసేపు ఎంత అలంకారం చేశాము, ఎన్ని వందల మాలలు వేశాము, ఎన్ని కిలోల నైవేద్యం పెట్టాము, అందరికన్నా మనం గొప్పగా ఉన్నామా లేదా భావం అంతా ఇటు వెళ్ళిపోతుందే కానీ నేను ఆ గుడికి వెళ్ళాను, ఈ గుడికి వెళ్ళాను, ఆ తీర్థయాత్రకు వెళ్ళాను, ఈ తీర్థయాత్రకు వెళ్ళాను, ఇటువైపే వెళ్ళిపోతుంది. కానీ అసలు పూజ అంటే ఏంటి, దాని అంతరార్థం ఏంటి, పరమార్థం ఏంటి అనేది ఎవరు తెలుసుకోవడం లేదు. అందుకే ఆయన ఏం చెప్తారంటే స్వామి దయానంద సరస్వతి గారు, పూజ మెట్టు కాదు అగట్ట అంటారు. పూజ కన్నా స్తోత్రం గొప్ప, స్తోత్రం కన్నా జపం గొప్ప, జపం కన్నా ధ్యానం గొప్ప. అదే మహర్షి చెప్తున్నారు, రమణ మహర్షి అదే చెప్తున్నారు. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు ఈ సృష్టిలో. ఇవన్నీ కూడా ప్రాపంచికాలు, నీతో ఏవి కూడా రావు. నీతో ఏమొస్తాయంటే నీ సంస్కారాలు, నీ వాసనలు మాత్రమే వస్తాయి అని ఆయన చెప్తున్నారన్నమాట. నేను అనే అసలైన నేను ఎవరు అనే ఆత్మ పరిశీలనే అసలైన మార్గం, ఇదే అసలైన మార్గం అని ఆయన చెప్తున్నారు. మానవుడు సౌఖ్యము సంపదతో పెరుగుతుందని, ఇంకా సౌఖ్యము పెరగాలి అంటే ఇంకా ఎక్కువ సంపాదించాలనే మూఢనమ్మకంలో ఉంటాడు. సుఖ సంతోషాలు కావాలి అంటే డబ్బు ప్రధానం అనే ఆలోచనలో ఉంటాడనమాట. అంటే మూఢనమ్మకం. డబ్బు ఉంటే సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది అనేది ఒక మూఢనమ్మకం. డబ్బు ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు డబ్బున్న కష్టాలు ఏంటో వాళ్ళు. మనమేమనుకుంటాము, డబ్బు లేదు కాబట్టి ఆ డబ్బు వచ్చిందంటే ఆ సోఫా కొనుక్కోవచ్చు, బెడ్ కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఇంకా ఉందంటే విమానం కొనుక్కోవచ్చు, ఇదంతా సుఖము సంతోషము అని అనుకుంటాం. కానీ అవి వచ్చిపోతూ ఉంటాయి. ఆ సుఖ సంతోషాలు అనేటివి వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. మనం బాగా గాఢంగా నిద్రపోయినప్పుడు ఈ సుఖ సంతోషాలు ఉండవు చూడండి. ఏమంటే గాఢ నిద్రలో సిరి సంపదలు లేవు, ఆ సుఖ సంతోషాలు అనేటివి ఉండవు, కానీ ఒకలాంటి ఆనందం ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, మెలకుగా ఉన్నప్పుడు అవి ఇవి ఉంటేనే సుఖము సంతోషము అనుకుంటున్నాం. గాఢ నిద్రలో ఏం లేవు, సిరి సంపదలు లేవు, వస్తువులు లేవు, ఏమి లేవు, కానీ ఆనందంగా ఉంటున్నాం అన్నమాట. అది గుర్తించడంలా ఆనందం అనేది, సుఖ సంతోషాలు అనేటివి, ఆనందం అనేది మన లోపలే ఉన్నాయి. మనం బాహ్యంలో వెతుకుతూ ఉన్నాము. ఈ బాహ్యంలో వాటి కోసం ఎతకడం అనేది మానేసి మన లోపల మనం వెతుక్కోవాలి.
మన లోపల మనం ఎలా వెతుక్కోవాలి అని అంటే, ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆనందంగా మలుచుకునే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరో ఏదో ఒక మాటే అన్నారు మనల్ని. మనకి కష్టమైనా కూడా అంటే అన్నారులే, వాళ్ళు తెలియక అన్నారు. చిన్న పిల్లలు మనల్ని అమ్మ అమ్మ అనకుండా పేరు పెట్టి పిలుస్తారు. దానికే ఫీల్ అయిపోం గదా! ఆనందపడతాం. అలాగే ఎవరైనా మనల్ని ఏదైనా అంటే వాళ్ళకి తెలియక అన్నారు. దానికి నేను ఎందుకు పీక్కోవాలి? అవసరం లేదు. నా ఎనర్జీ ఎందుకు డౌన్ జేసుకోవాలి? అవసరం లేదు. వెంట్రుకలు ఊడిపోతే బాధపడుతున్నామా? లేదు కదా! అలాగే వాళ్ళేదన్నా అంటే దాన్ని అలాగే వదిలేసేయాలి మనం. మనం ఎప్పుడైతే వదలకుండా పట్టుకొని ఉంటామో, దుఃఖము అనేది అంతే ఉంటుంది. ఎక్కడికక్కడ ఏమైనా సరే మనకి ఇబ్బంది కలిగించేటి వాటిని మనం వదిలేసేయాలన్నమాట. గాఢ నిద్రలో ఏ ఆలోచన లేకుండా అమితమైన సుఖాన్ని పొందుతున్నామంటే అర్థం సుఖం అంతా కూడా లోపలే ఉంది. కానీ బయట ప్రపంచంలో లేదు. అహం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అని గాని మనం విచారిస్తే మనసు నుంచి చెరిగిపోతూ ఉంటుంది. అహం అంటే అక్కడ నేను అనే వేర్పాటు భావన. అంటే ఆత్మ విచారణ వల్ల మన అహం అనేది నశించిపోతుందన్నమాట. అంటే నేను అనే భావం నశించిపోయి ఆత్మ విచారణ అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటావో నేను అనే భావన మర్చిపోయి మేము అనే భావనలోకొస్తాం. చూడండి, గొప్ప గొప్ప మహర్షులంతా నేను నేను అనే మాట మాట్లాడు వాళ్ళు. మేము అనే భావన మాట్లాడతారు. మేము, మనము. ఆత్మ విచారం వల్ల తెలుసుకునేదేంటంటే అంతా సంఘటితం. నేను అనేది ప్రత్యేకంగా లేదు. ఇప్పుడు మన శరీరం ఉంది. శరీరంలో అవయవాలన్నీ ఉన్నాయి. దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నామా? ఒకటిగానే చూస్తున్నాం గదా! మన శరీరంలో భాగంగానే చూస్తున్నాం గదా! అలాగే సారీ. ఈ సృష్టినంతా కూడా ఒకే భావంతో చూస్తూ, ఒకే ఆత్మ పదార్థంగా ఎప్పుడైతే చూస్తూ ఉంటామో, అప్పుడు నేను అనే వేర్పాటు భావన అంటే అహం అనేది మనకి నశింపు జరుగుతుందన్నమాట. ఆధ్యాత్మిక విషయాలలో కొంతమంది వాదనలు పెట్టుకుంటూ ఉంటారు. మనకు గూడా డిబేట్లు పెడుతూ ఉంటారు చూడండి. ఏదైనా పండగొచ్చిందనుకోండి, రకరకాల వాళ్ళని తీసుకొనొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఒక్కరిని పూర్తిగా మాట్లాడనివ్వరు. అసలు తేల్చనివ్వరు. ఈ వాదనలు ఏంటంటే టైం వృధా తప్పితే, మన ఎనర్జీ డౌన్ అవ్వడం తప్పితే వేరేది ఉండదు. ఎవరైనా ఏదైనా వాదులాటకి గాని వస్తే మీరు గమ్ముగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే మౌనంగా ఉండండి. దాని నుంచి ఆర్గ్యూ చెయ్యొద్దు. పత్రిజీ గారైతే అస్సలు ఒప్పుకోరు. ఆయన అదే చెప్తారు. నో కంప్లెయింట్స్, నో కామెంట్స్, నో కంపారిజన్, నో జడ్జిమెంట్, ఓన్లీ మెడిటేషన్ అని చెప్తారు. ఎందుకు? మన ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతాయి. గాని ఆ ముందు 4 ఏవైతే ఉన్నాయో కంప్లెయింట్స్, కామెంట్స్, కంపారిజన్, జడ్జిమెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటే నువ్వెంత ధ్యాన సాధన చేసినా కూడా నీకు నిలబడదు. నీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఒక కుండకి చిల్లులుంటే మనం నీళ్లు పోస్తూ ఉంటే ఎలా నిండదో, ఈ మిగతా అన్నింటి విషయాలు గాని పట్టుకొనున్నామంటే మనం ఎంత సాధన చేసినా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నీళ్లు నిలబడాలంటే ఆ చిల్లుల్ని ఎలా పూడ్చాలో అలాగే మనలో ఈ మార్పును తెచ్చుకోవాలి. జడ్జిమెంట్, కామెంట్, కంపారిజన్, కంప్లైంట్స్ వాటన్నిటి జోలికి పోకుండా మనం వీటన్నింటికి అతీతంగా ఉంటూ ఆత్మ స్థాయిలో ఉంటూ అంటే ఆలోచనలు లేకుండా, ఆత్మస్థాయి అంటే ఆలోచనలు లేకుండా అలా నిరామయంగా వీలైనంత వరకు నిశ్చలంగా నిరామయంగా ఉంటే ధ్యాన సాధన ద్వారా వచ్చిన ఎనర్జీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఎక్కువ మాట్లాడుతూ ఉంటే వచ్చిన ఎనర్జీ అంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా అనవసరం విషయాల జోలికి, అనవసరం మాటల జోలికి పోకుండా ఉండాలన్నమాట. ఆయన అదే చెప్తున్నారు. ఆధ్యాత్మిక విషయాలలో వాదనలకు పోయి కాలం వృధా చేసుకోవద్దు. ఎందువల్లంటే వాటికి అంతు పొంతు అనేది ఉండదన్నమాట. మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆత్మానుభవమే. దానిపైన మాత్రమే దృష్టి పెట్టి ఇతర విషయాల మీదకి జోలికి పోవద్దు. నువ్వు ఈ జన్మలోనే మోక్ష స్థితి కావాలి అంటే ఎంత వీలైతే అంత ప్రాపంచిక విషయాల జోలికి పోకుండా ఉంటే తొందరగా మెట్లెక్కడం జరుగుతుంది. మరి ఎట్లమ్మా, బంధం వేసుకొని వచ్చాం కదా, బంధంలో ఉండాలి కదా, మనం అన్ని పనులు చేయాలి కదా అంటే చెయ్యి. కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో, నిష్కామ కర్మ అని చెప్తాడు. కర్తృత్వ భావం అని చెప్తాడు. ఆ కర్తృత్వ భావం నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయి. నిష్కామ కర్మ ఫలితం ఆశించకుండా చేయి. అలాగే కర్మ ఫలత్యాగం అని చెప్తాడు. అంటే
వచ్చిన ఫలితం అంతా కూడా కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు అని భగవంతుడికి ఇచ్చేస్తూ ఉంటే నీకంటూ ఇంకా ఏది ఉండదు. ఏది లేనప్పుడు నువ్వు ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. పాపము పుణ్యము అనేటివి ఉన్నంత కాలం అవి అనుభవించడం కోసం భూమి మీదకి వస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇవి రెండు నశించిపోతాయో కర్మ కర్మ అంటే పాపము పుణ్యం రెండు అన్నమాట. ఎప్పుడైతే ఆ కర్మ క్షయం అయిపోతుందో నువ్వు అప్పుడు ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. కానీ మనకిష్టమయ్యి నేను ఇంకా జ్ఞానం ప్రచారం చేయాలి అని గాని మనం అనుకుంటే మనకై మనం భూమి మీదకి రావడం జరుగుతుంది. అప్పుడు జ్ఞానంతో నిండి ఉంటాం కాబట్టి ఏ కర్మ చేసినా కూడా అది అకర్మగానే ఉంటుంది. అంటే జ్ఞానంతో చేస్తావు కాబట్టి, నేను అనే భావన లేకుండా చేస్తావు కాబట్టి ఆ కర్మలన్నీ కూడా అకర్మల కింద మారిపోతాయి. ఇప్పుడు సన్యాసులు చూడండి, వాళ్ళు జ్ఞానంతో నిండి ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా కూడా అది అకర్మే. ఇప్పుడు పత్రిజీ గారు కోపం వచ్చింది, ఎవరో ఏదో పని చేశారు, కోపం వచ్చింది, ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అని కొడతారు. మన కంటికేమో అది కర్మగా కనబడుతుంది. ఏంటి సారు ఇంత స్థాయిలో ఉండి వాళ్ళని కొట్టారు, వీళ్ళని కొట్టారు అని కనిపిస్తుంది. కానీ ఆయన ఉద్దేశం వేరక్కడ. అక్కడ లోతు ఏదో ఉంది అది. అందుకే వాళ్ళ మీద చేయి చేసుకున్నారు. అందరి మీద చేయి చేసుకోరుగా. కోపం వచ్చిన ప్రతిసారి 100 మంది ఉంటే 100 మంది మీద చేయి చేసుకోరు. ఏ ఒక్కరినో ఇద్దరి మీద చేయి చేసుకోరు. అంటే వాళ్ళల్లో కర్మ ఆయన తొలగిస్తున్నాడు. అది మనకి తెలీదు. ఆయన జ్ఞానంతో చేస్తున్నాడు. వీడు ఇన్ని జన్మలెత్తాడు, ఇంకా ప్రాపంచికం పట్టుకొని ఉన్నాడు, పీకితే గాని వీడు ఆధ్యాత్మికంగా నిలబడ్డానికి పీకిన సందర్భాలు మాకు తెలుసు, చాలా జరిగాయి అట్లాగా. అట్లా పీకిన సందర్భాలు ఉన్నాయన్నమాట. మనకేమో తప్పుగా కనబడుతుంది, ఆయనేమో వాడు బాగు కోసం చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. ఆయన ఫస్ట్ ఆయన చేత తిట్టించుకున్నాం మేము. ఆ తర్వాత నాకు ఆయన తిట్టేసరికి ఆయన ఎవరో తెలియదు అసలు. మా గురువు గారు రమ్మన్నారు, వచ్చాము, ధ్యానం చేయించారు. ఆయన ధ్యానం అంటే ఏంటి అనుభవాలు అన్నారు. ఏం లేదన్నా, మా మొహాలు చూసి సిగ్గు లేదా, ఇన్ని జన్మలు ఎత్తారు, ధ్యానం అంటే తెలీదా, ఎందుకు మీ బతుకులు బాయిలో కప్పల్లాగా జీవించండి అని అన్నారు. ఆయన తిట్టిన తిట్లకి ఎవరో ఏందో ఏమీ తెలీదు, ఎట్టబడితే అట్ట తిడుతున్నాడు ఈయన, ఇదేంటి అని చెప్పి అప్పుడు నేను ఎలా తీసుకున్నానంటే, ఆ ధ్యానం అంటే ఏంటో తెలియదు కాబట్టి కదా ఆయన మనల్ని అన్నాడు. ఆ ధ్యానం అంటే ఏంటో తెలిసి ఒక స్థాయికి వచ్చి సార్ వచ్చేసరికి సమాధానం చెప్పగలిగే స్థాయికి ఎదగాలి అనే నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి మినిమం 8 గంటల నుంచి 10 గంటలు ధ్యానం చేసేదాన్ని. అలా చేస్తూ ఉన్న క్రమంలో ఒక్కొక్క అనుభవం వస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మా ఊరు వచ్చినప్పుడు సార్‌తో ధైర్యంగా సార్ పక్కన కూర్చున్నాం. ఏమంటే తెలిసింది కదా జ్ఞానం అనేది. ధ్యానం తెలిసింది, జ్ఞానం తెలిసింది. ధైర్యంగా పక్కన కూర్చున్నాం. ఏంటి సంగతులు అంటే, మీరు చెప్పండి సార్ వింటాము. ఒక్కొక్కసారి మీరు చెప్పండి సార్ వింటామంటే కూడా కొడతాడాయన. నేను చెప్పడానికి వచ్చానా? మీ దగ్గర తెలుసుకోవడానికి గాని వచ్చినా? ఏంటి అని నేను అడిగితే నన్నే క్వెషన్ చేస్తావే మీరు చెప్పండని. అట్లా కూడా మాట్లాడతారు. అంటే ఎట్లుంటుందంటే సార్‌తో సహచర్యం అనేది కత్తి మీద సాములాగా ఉంటుంది. వెళ్తే ఎట్లుంటుంది, అటు వెళ్తే ఎట్లుంటుంది అంటే ఏదైనా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అదే కదా సంసిద్ధత అనేది ఎప్పుడైతే ఉంటుందో నీకేదైనా కూడా పాజిటివ్ గానే కనబడుతుంది. ఆ సంసిద్ధత లేకపోతే అది బాధాకరంగా ఉంటుందన్నమాట. అప్పుడు మేము హ్యాపీగా నవ్వుతూ బాగా ఫ్రీగా ఉన్నామన్నమాట. అప్పుడు ఒక అన్న అన్నాడు, "సార్ ఈరోజు వీళ్ళు తెకతెక నవ్వుతున్నారు గానీ మిమ్మల్ని అంతా ఫస్ట్‌లో తిట్టుకున్నారు సార్ మీరు తిట్టారని" అన్నాడు. ఆయన నా సాయి చూసి, "తిట్టుకున్నావా నన్నా? తిట్టుకున్నావా నువ్వా?" అన్నాడు. "లేదు సార్ అప్పుడు తెలియనితనం, తర్వాత ఎందుకన్నారో తెలుసుకొని సాధన ముందుకు కొనసాగించాను. మంచిగా సాధన చేస్తున్నాను" అని అనేసరికి ఆ అన్నని ఫాట్ అని కొట్టారు. "ఏరా కంప్లెయింట్ చేస్తావరా? ఆ బిడ్డ చూడు ఎంత బాగా ఉన్నత స్థితికొచ్చిందో, కంప్లెయింట్ చేస్తున్నావు ఇన్ని రోజుల తర్వాత" అని చెప్పి వాళ్ళని కొట్టాడు. ఒకసారి కొట్టి తృప్తి పడలా సారు. పటా 2 సార్లు మొత్తం 3 సార్లు కొట్టాడనమాట. అన్న అలా రుద్దుకునేసాడు నెత్తికి. అట్లా ఏంటంటే మనం ఏదైనా వెళ్లి కంప్లెయింట్ చేస్తే ఒప్పుకోరు సారు. నిజంగా అయితే చేయకుండా ఉండడమే కరెక్ట్. కానీ మనమేంటంటే ఇంకా ఆ స్థాయికి రాలేదు కాబట్టి మనకి తప్పులు కనబడుతుంటాయి, ఒప్పులు కనబడుతూ ఉంటాయి. నిజంగా అయితే ఈ సృష్టిలో తప్పు అనేది లేదసలు. భగవంతుడు తప్పుని సృష్టి చేయడు గదా! మరి ఇవి తప్పులు ఎలా వచ్చాయి అనంటే, నువ్వు చేసే పనుల వల్ల, నీ సంకల్ప స్వేచ్ఛతో నువ్వు చేసుకున్న దాని వల్ల
పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటివి కావడం జరిగిందనమాట. సరే, మానవుని లక్ష్యం ఒక్కటే. ఏంటి అది అనంటే ఆత్మానుభవం మాత్రమే. దానిపైనే మనం దృష్టి పెట్టాలన్నమాట. మతాలు గ్రంథాలన్నీ ఆత్మ ఒకటి ఉంది అని మాత్రం చెప్తూ ఉన్నాయి, కానీ దానిని చూపేందుకు తోడ్పడతాయే కానీ ఇదే అని మార్గనిర్దేశనం చేస్తాయే గాని చూడాల్సిన బాధ్యత, చేయాల్సిన పద్ధతి అంతా కూడా నువ్వే అన్నమాట. మనకు చెప్తారు కదా, గురువు అంటే గు అంటే ఆ చీకటి, రు అంటే తొలగించేవాడు అని చెప్తాం కదా. గురువు అంటే చీకటిని తొలగించేవాడు అని చెప్పుకుంటాం మనం. అంటే గురువులు మనకి దారి చూపిస్తారే కానీ ఆ సాధనా మార్గంలో వెళ్ళి ఆ జ్ఞానాన్ని అందుకోవాల్సిన స్థితే గాని శక్తి కానీ నీదే అన్నమాట. ఈయన కూడా అదే చెప్తున్నాడు. మతాలు గ్రంథాలు శాస్త్రాలు మనకు దారి చూపిస్తాయి కానీ నీకై నువ్వు సాధన చేసి ఆ నేనును నువ్వు తెలుసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఊడ్చివేసే చెత్తని పరీక్షించడం వల్ల ఉపయోగం ఏం లేదు. అలాగే ఎన్ని శాస్త్రాలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని చదివినా కూడా సాధన చేయకపోతే ఉపయోగం లేదు. ఆ ప్రాపంచిక జ్ఞానం అయితే వస్తుంది కానీ ఆత్మానుభవం అనేది రాదు. మనమంటే ఆత్మ సాక్షాత్కారం అంటాం. ఆత్మ సాక్షాత్కారం కాదు, ఆత్మానుభవం. ఎందుకంటే సాక్షాత్కారం అంటే కనిపించడం. ఆత్మ అనేది వస్తువు దృశ్యం కాదు. ఆత్మ అనేది ఒక ఎనర్జీ అన్నమాట. అది కాబట్టి మనం ఆత్మానుభవం అనాలి కాదు, ఆ అనుభవం అనాలి కానీ ఆత్మ సాక్షాత్కారం అనేది అనకూడదు అనమాట. అంటే మరి ఎక్కువ పుస్తకాలు చదవకూడదా అంటే చదువు, కానీ దానిలో ఉన్న జ్ఞానాన్ని తీసుకో. ఆ తీసుకున్న జ్ఞానాన్ని నువ్వు ఆచరించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు పండితులు ఉంటారు, వాళ్ళు ఓ అని ఎంతో చెప్తూ ఉంటారు. అది చదివితే ఎవరైనా చెప్పగలరు, వాళ్ళే కాదు ఎవరైనా చెప్పగలరు. ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు వేదాలు అధ్యయనం చేస్తారు, వాళ్ళు సాధనలు చేయరు. వేదాల్లో ఏముందో చెప్తారు, ఆత్మానుభవం గురించి చెప్పమంటే చెప్పలేరు అనమాట. అలాగే నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా ఆత్మానుభవం కోసం ప్రయత్నం చేయకపోతే ఆ జ్ఞానం అంతా కూడా వృద్ధా మాత్రమే అని చెప్తాడు. మా ముక్తి కావాలి అంటే మనం ఎవరో ఫస్ట్ తెలుసుకోవాలి. నేనెవరు, అసలు ఎందుకు వచ్చాను, నేను వచ్చిన పర్పస్ ఏంటి, నేనేం చేస్తున్నాను, ఆ పర్పస్ ప్రకారం పోతున్నానా లేదా, ఇంకా కొత్త కర్మలు చేసుకుంటున్నానా, పాతవి క్షయం చేసుకుంటున్నానా లేదా, ఇవి ఆత్మ విచారణ అని చెప్తారు మనకి. ఇవన్నీ చూసుకోవాలి మనం. ఆ నేనెవరో తెలుసుకోవడమే అసలైన మోక్ష స్థితి. ముక్తి కావాలనుకుంటే ఆ ముందు నీవెవరో నువ్వు తెలుసుకుంటే అదే ముక్తి అని చెప్పడం జరుగుతుంది. స్థూల దేహం తానే అని గాని భావిస్తే దానికి ఎలాగో మోక్షం వస్తుంది. కాబట్టి దానికోసం నువ్వు ప్రయత్నం చేయని అవసరం లేదు. ఆత్మానుభవం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తే చాలన్నమాట. పోనీ నువ్వు మనస్సు అనే భావన చేసావంటే మనస్సు అంతా సంకల్పాలే ఉంటుంది, సంకల్పాలు వికల్పాలే ఉంటుంది. దాంట్లో ఆత్మానుభవం అనేది మాత్రం ఉండదు. ఆ మనస్సును ఎప్పుడైతే పక్కకి తోసేస్తావో ఆత్మానుభవం అనేది అప్పుడు తెలుస్తుంది. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు, నిరామయంగా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్ సర పైకి వస్తుంది అనమాట. ఎనర్జీ లెవెల్ హయ్యర్ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు బాగా అర్థమవుతుంది, నేను ఈ దేహాన్ని కాదు, నేను అనేది వేరే, నేను ఆత్మ అనేది వేరే ఉంటుంది అన్నమాట. ఈ దేహం నేను కాదు, ఈ జీవితం కర్మని తీర్చుకోవడం కోసం, జ్ఞానం కోసం ఈ భూమి మీదకి ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నాను అనేది మనకి ఎన్ని పూజలు, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాలు ఎన్ని చేసినా కూడా కేవలం ధ్యాన స్థితిలో మాత్రమే అది అనుభవం అవుతుంది అనమాట. అందుకే ధ్యానానికి అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత కూడా అన్నమాట. అహంభావము లేక వ్యక్తిత్వ భావము దుఃఖానికి, అశాంతికి మూలం. అహంభావం, నీకు అహం ఉందనుకో ఎవరేమన్నా కూడా తీసుకోలేదు. అలాగే వ్యక్తిత్వ భావం, నేను మాత్రమే సపరేట్ అని కొంతమంది అంటారు. నేను మారలేను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే జీవిస్తాను అని అట్లాగే అవస్థ పడుతూ ఉంటారు, కానీ మార్పుకు అంగీకరించరన్నమాట. అది ఆ అహంభావము, ఆ వ్యక్తిత్వ భావము ఉన్నాయి అంటే దుఃఖానికి, అశాంతికి కూడా మూలం అన్నమాట. కాబట్టి వాటిని పక్కకి తోసేయాలి. ఇప్పుడు విన్నాం కదా, ఇంక నుంచి ఏదైనా ఆ విషయాలు కానీ వస్తే వాటి నుంచి పక్కకు తప్పుకోవడం అనేది నేర్చుకోవాలి. మనం చేసే పొరపాటు ఏంటంటే ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేస్తున్నాం, లోపలికి జీర్ణించుకోవడం లేదు. అందుకే మనకి ఇన్ని జన్మలు పడుతున్నాయి. విన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో ఆటోమేటిక్ గా జన్మలు అనేటివి తగ్గించేసుకోవడం జరుగుతుందన్నమాట.
జ్ఞానము అజ్ఞానము అనేవి కూడా మనస్సు కల్పించే మనస్సుకు సంబంధించినవి. ఆత్మ మాత్రం వీటన్నింటికి కూడా అతీతమైనది. జ్ఞానము అజ్ఞానం అనేవి కూడా మనస్సుకు సంబంధించినవి. అలాగే అహంభావము వ్యక్తిత్వ భావం అనేటివి కూడా మనస్సుకు సంబంధించినవి. వీటన్నింటిని ఎప్పుడైతే మనం పక్కకి నెట్టేస్తామో ఆటోమేటిక్ గా ఆత్మానుభవం అనేది మనకి కలుగుతుందన్నమాట. ఆత్మ విచారణ అనేది ప్రత్యక్ష మార్గమే గాని మిగతా వాటన్నింటికంటే కూడా ఉత్తమోత్తమైనది. ధ్యాన సాధన అనేది అన్నింటికన్నా కూడా ఉత్తమోత్తమైనది. మనకి వేదాల్లో ఉంది, పురాణాల్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందున్న ఎనర్జీస్ వల్ల, అంత జ్ఞానం లేకపోవడం వల్ల మనకి పూజలు పునస్కారాలు హైలైట్ అయినాయి. ఇప్పుడు 2012 తర్వాత భూమి ఎప్పుడైతే 5th డైమెన్షన్ కి అటెండ్ అయిందో అక్కడి నుంచి ఆధ్యాత్మికత అనేది పెరిగింది. అలాగే ధ్యాన సాధన అనేది కూడా పెరిగింది. కేవలం మన పత్రిజీ గారి ధ్యానమే కాకుండా మిగతా రకాల ధ్యానాలు కూడా బాగా ఊపందుకున్నాయి. సాధన పెరిగింది. ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. అప్పుడు 7-8 గంటలు రోజుకి చేస్తే వచ్చే ఎనర్జీ లెవెల్ ఇప్పుడు నిశ్చలంగా 1 గంట చేస్తే చాలు. అదే పూర్వకాలం అయితే వందల సంవత్సరాలు చేస్తే వచ్చే ఎనర్జీ లెవెల్ ఇప్పుడు 1 గంట చేస్తే చాలు. మనకి స్వామి సదానంద యోగి కూడా అదే కదా చెప్తారు. 108 సంవత్సరాల బాబా ఆయన కూడా అదే చెప్తాడు. మేము ఇన్నేళ్ల నుంచి చేస్తున్న సాధన, ఈయనెవరో ఒక్క ఆయన వచ్చి శ్వాస మీద ధ్యాస అని మీరు కొంచెం సేపు ధ్యానం చేస్తే వచ్చేస్తదే అని, అది ఎట్లా అని చెప్పి సార్తో గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు ఖమ్మంకి. గొడవ పెట్టుకోవడానికి వచ్చి అడిగాడు, ఏంటి నీ సంగతి, ఏంటి నువ్వు ఇట్లా చెప్తున్నావు, మేము ఎన్నిన్నేళ్ల నుంచి హఠయోగం చేసి కఠోర సాధన చేసి అన్ని ప్రాపంచిక విషయాలన్నీ, అంటే ఆహారం విషయంలో నియమాలు వాళ్ళకి, అలాగే దుస్తుల విషయంలో నియమాలు, సన్యాసులు కదా వాళ్ళు, చాలా నియమాలు ఉంటాయి వాళ్ళకి. ఇన్ని నియమాలు చేసి హఠయోగం చేసి ఎన్నో ఏళ్ళు సాధన చేసి ఈ స్థాయికి వస్తే నిన్నగాక మొన్న నువ్వు వచ్చి ఏందో ధ్యానం చేస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది అని చెప్తున్నాను అడుగుతా ఉంటే సార్ ఒక్కటే మాట అన్నాడు. సార్ నోట్లోంచి ఏం మాట మాట్లాడకుండా సైగ చేసి అక్కడ పిరమిడ్ ఉంది, పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేయపో అన్నాడు. మాట్లాడితే గొడవ వస్తుంది కానీ మాట్లాడకపోతే ఏం గొడవ వస్తుంది? 2 చేతులు కలిస్తే చప్పట్లు, ఒక్క చెయ్యి కొట్టుకుంటే ఏముంటది? సౌండ్ రాదు కదా. ఆయన వెళ్ళి అలా కూర్చున్నాడు. ఈయన కథ ఏందో తేల్చాలి, ఈయన సంగతి ఏందో తేల్చాలని అలా వెళ్ళి కూర్చున్నాడు. అలా కూర్చున్న ఆయన నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయాడు. 3 గంటలు అసలు ఆయనకి తెలియలా. ఇంక బయటకు వచ్చాడు. అసలైన తత్వం తెలిసాక ఇంకా ఈయనేం మాట్లాడగలడు? ఈయన ఏం మాట్లాడలేకపోయాడు. ఎనర్జీతో ఫుల్ గా ఉన్నాడు. సార్ ఒక్కసారి ఏంటి ఏంటి సంగతి అని కళ్ళెగరేశాడు. ఏం లేదు నేను పోతున్నాను వెళ్ళిపోయాడు. ఈ విషయం మా ఇంటికి క్లాస్ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన చెప్పారనమాట. సదానంద యోగి గారు మన ఇంటికి, మన పిరమిడ్ కి వచ్చారనమాట పిలిస్తే. అప్పుడు చెప్పారనమాట ఈ విషయం. అంటే గతంలో ఎన్నో సంవత్సరాలు చేసిన సాధన ఇప్పుడు నువ్వు నిశ్చలంగా నీ వయసు ఎంతో అంతసేపు గాని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా గాని చేస్తే అంతే ఎనర్జీ వస్తుంది. ఎంత సులభమో చూడండి. మనకేమి అసలు నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండకూడదు, ఇప్పుడే చేయాలి, అప్పుడే చేయాలి, అసలు ఏం సార్ అసలు కండిషన్లు ఏం పెట్టలా. సార్ పెట్టిన కండిషన్ ఏంటంటే వెన్నెముక నిటారుగా పెట్టుకోండి, వేళల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి. ఎందుకు చెప్పారు? అది కూడా మనలో ఉండే ఎనర్జీ బయట పోకుండా ఉండడం కోసం చెప్పారు. అంత ఈజీ సాధన కూడా చేయలేకపోతే మనం ఎందుకు ఇంకా? అవునా? ఇంకెన్ని జన్మలు ఎత్తాలి? అవసరం లేదు. ధ్యానంలోకి వచ్చే హాయిగా సాధన చేసుకుంటూ జన్మలు తగ్గించేసుకొని మోక్షానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోవడమే. మనము బాగుండేదే కాకుండా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఈ జూమ్ క్లాసెస్ నిజంగా ఎంతో హర్షణీయం కదా. ఇంట్లోనే ఉండి మనము ఎంతో మందికి జ్ఞానాన్ని అందించవచ్చు. జూమ్ క్లాసులు రాకముందు యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు. కరోనా టైంలో యూట్యూబ్ లో పెట్టేది. అప్పటికి ఇంకా జూమ్ రాలేదన్నమాట. మా ఊర్లో బుద్ధా పిరమిడ్ క్లాస్ అరేంజ్ చేసేవాళ్ళు. అక్క క్లాస్ చెప్పాలి, రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతాము అంటే మన ఇంటి నుంచి దూరం కాస్త 1 కిలోమీటర్ దాటిపోవాలి. అబ్బాయి పేరు శేఖర్ అన్నమాట. పో శేఖర్, పనులన్నీ వదులుకొని నీ కోసం వచ్చి అక్కడ మళ్ళా 1 గంట క్లాస్ చెప్పి మళ్ళా నేను మా ఆయన తీసుకురావాలా, తీసుకుపోవాలి, నేను రానిపో అనేదాన్ని. ఇంకా అబ్బాయి ప్రెషర్ వల్ల అప్పుడు ఒక 2 క్లాసులో 3 క్లాసులో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఇచ్చాను. ఫస్ట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అనమాట అది.
ఇంకా ఆ తర్వాత ఇజ్జుకి అబ్బా అట్లా కాకుండా నేను రోజు అనుకునేదాన్ని, అబ్బా ఇట్లా వెళ్ళి చెప్పకుండా హాయిగా మనం ఇంట్లోనే కూర్చొని చెప్పే విధానం వస్తే ఎంత బాగుండో అని ఎన్నో సార్లు అనుకున్నాను. ఆ తరువాత ఈ జూమ్ అనేది వచ్చింది. అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆలోచన చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఏదైనా వాస్తవ రూపానికి రావాలి అంటే ఒక ఎనర్జీ లెవెల్ కౌంట్ అనేది కావాలి. ఇప్పుడు నేను ఆ సంకల్పం చేశాను. నాలాగా ఇంకెంతో మంది వేల మంది సంకల్పం చేసున్నారు. అదంతా ఎనర్జీ లెవెల్ కౌంట్ పూర్తయిపోయి ఈ జూమ్ అనేది వచ్చింది. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో ఆ జూమ్ అనేది వచ్చింది. ఇప్పుడేంలో ఎవరు అడిగితే వాళ్ళకి హాయిగా ఇంట్లో కూర్చొని చెప్పడమే. మీరు అప్లోడ్ చేసేసారంటే దాని అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్ గా చూస్తారు. మనం చూడండి అని కూడా చెప్పనవసరం లేదు. మన మన జ్ఞానం ఎవరికైతే అందాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళు ఎన్ని సార్లు దాన్ని పక్కకు తోసేసినా, స్క్రోల్ చేసినా మళ్ళీ అదే వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన దాంట్లో ఉంది ఆ సబ్జెక్ట్ ద్వారా. అట్లా నాకు ఎంతో మంది ఫోన్లు చేసి చెప్పున్నారు. మేడం మీదొస్తూ ఉంటే అందరూ చెప్పే సోదే కదా అని పక్కకి నెట్టేసేవాళ్ళము. కానీ 2 రోజులు, 3 రోజులు అలాగే జరుగుతూ ఉంటే ఎందుకు ఒకసారి చూస్తే పోలా ఏంది పదే వస్తుంది ఇదే అని చెప్పి చూసి ఓపెన్ చేశాక అసలు ఫస్ట్ నేను పిఎంసి ఛానల్‌కి ఇచ్చిన క్లాస్ అన్నమాట అది. 1 అవర్ అది. చాలా మేము తెలుసుకోవాల్సినటివి చాలా ఉన్నాయని అర్థమైంది మేడం అని ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అట్లా ఏంటి అంటే మన జ్ఞానం ఎవరికి ఎప్పుడు ఎలా అందాల్సి ఉంటే ఆ మాస్టర్స్ చూసుకుంటారు. మనకు సంబంధంలా ఇచ్చామా, అయిపోయిందా, వదిలేసామా. రిజల్ట్ అవసరంలా. చెప్పాం కదా! నిష్కామ కర్మ చేయాలి. ఫలితం ఆశించకుండా చేయాలని మనకి కృష్ణ భగవానుడు చెప్పాడు కదా! అలా ఎప్పుడైతే నువ్వు ఈజీగా తీసుకుంటావో, ఇంక దుఃఖానికి తావెక్కడుంది? అసంతృప్తికి తావెక్కడుంది? నువ్వు ఏదైనా ఆశిస్తే గదా! అసంతృప్తి అనేది వస్తుంది. ఆ ఆశించడం అనేది వదిలేసామంటే ఇంకే భావం లేదు. ఆయన కూడా అదే అన్నమాట. రమణ మహర్షి చెప్పేది కూడా అదే అన్నమాట. ఎంతయిందమ్మా టైము? వినపడలేదురా. పావుగంట ఉంది మేడం. ఓకే. సరే. మీకు రమణ మహర్షి గారితోటి ఏమన్నా అనుభవాలుంటే చెప్పండి మేడం. అదే ఆయన దర్శనం అయితే అయింది. అరుణాచలంలో ఫస్ట్ కట్టాలికి ముందు పత్రిజీ గారు వేరే ఊర్లలో పెట్టేవాళ్ళన్నమాట ధ్యాన మహోత్సవాలు. అట్లా అరుణాచలంలో ఫస్ట్ మేము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అరుణాచలంలో ధ్యాన మహోత్సవాలు పెట్టడం జరిగింది. మా వారు నన్ను అడిగితే అప్పుడు నాకు చిన్న పిల్లలు. నేను ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు పిల్లలు 10 ఏళ్ళు, 12 ఏళ్ల పిల్లలన్నమాట. వాళ్ళని వదిలేసి నువ్వెక్కడికెళ్తావు? వాళ్ళకి ఇబ్బంది కదా! లేదు పోవడానికి లేదు అని అన్నాడు. కానీ అసలు ఆ ధ్యాన మహోత్సవాలు అనేటివి ఎట్లుంటాయి? ఏంటి? అని ఆరాటం అన్నమాట. ఇటు బిగినింగ్‌లో తపన ఆరాటం ఉంటుంది గదా! ఈయనేమో పంపించలేదు. ఎలా చేయాలి అని చెప్పి సరే గబగబా 10 కల్లా పని చేసేసుకొని ధ్యానంలో కూర్చునేసేదాన్ని. అప్పటికి ఈ ఇల్లు పిరమిడ్ గూడా లేదు. ఆ తర్వాత సంకల్పంతో ఇవి కట్టడం జరిగింది. ధ్యానంలో కూర్చునేసి ఆటోమేటిక్‌గా నాకై నేనే ఆ అరుణాచలం ఎనర్జీని నేను ఆ ధ్యాన మహోత్సవాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ఎనర్జీని నేను కనెక్ట్ అవుతున్నాను అని అనుకునేదాన్ని. ఒక 2, 3 సార్లు అనుకోని ఫీల్ అయ్యేదాన్ని. ఆ ఎనర్జీని కనెక్ట్ అయినట్లు, ఆ ఎనర్జీ అంతా నా బాడీలోకి వస్తున్నట్లు ఫీల్ అయ్యేదాన్ని. అలా బాగా ఫీల్ అవుతూ డెప్త్‌కి వెళ్ళంగానే అసలు అరుణాచలం అనే పేరు వినడం ఫస్ట్ అదే అన్నమాట. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అది. తర్వాత రమణ మహర్షి దర్శనం అన్నమాట అయింది. ఆ కొండ, ఆ రమణ మహర్షి సాధన చేసిన గుహ, ఆ లోపల శివలింగం, అక్కడ అటు ఇటు కూర్చొని సాధన చేస్తున్న వాళ్ళు కనిపించడం, అవన్నీ కనిపించాయన్నమాట. నేనేమనుకున్నాను, ఏమోలే నేను అనుకున్నాను గదా! అందుకనేమో అలా కనిపించాయేమోలే అని అనుకున్నాను. నిజంగా అదే అరుణాచలం అనేది తెలీదు నాకసలు. అది ఎలా ఉంటదో చూడలేదు కదా ఎప్పుడు. అప్పుడు ఊరు నుంచి మా మేడము, మేము వెళ్ళిన వాళ్ళంతా ఒక 12 మంది ఎళ్లారు. అందరొచ్చారన్నమాట. అందరొస్తే వాళ్ళక్కడ విషయాలు చెప్తూ ఉంటే, నేను పలానా విధంగా ఉంది గదా! కొండ, రమణ మహర్షి ధ్యానం చేసిన స్కందాశ్రమం అనేది విరూపాక్ష గుహ అనేటివి ఉన్నాయన్నమాట. అవి కనిపించాయన్నమాట. ఇలా ఒక గుహలాగా ఉంది. ఇలా ఉంది. ఆ లోపలంతా ఇలా ఉంది ఉంది కదా! అని అంటూ ఉంటే, ఒక అన్న అడిగారు, "సంధ్య నువ్వొచ్చావా మాతో" అని. "రాలేదన్నా" అన్నా. "మరి నీకెలా తెలిసాయి ఇవన్నీ" అనంటే, "ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి ఎనర్జీని కనెక్ట్ అవుతున్నానని అనుకున్నాను. అప్పుడు అవన్నీ కనిపించాయి" అన్నాను. అప్పుడు ఆ అన్న అన్నారు మా మేడంతో, మేడం మనమేమో ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత శారీరక శ్రమ చేసి" అంటే గూడూరు నుంచి 6 గంటలు ప్రయాణం మాకు. ఇంత శారీరక శ్రమ చేసి అక్కడికి పోయి అయన్నీ జూస్తే,
ఈ అమ్మాయి చూడు ఇక్కడ కూర్చొని అవన్నీ చూసేసి ఆ ఎనర్జీని కూడా పట్టుకొచ్చేస్తుంది అని అన్నారనమాట. అప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి చూడు, అవన్నీ నిజం అనేసరికి తెలియని ఆనందం అన్నమాట. ఎంత ఎగ్జైటింగ్ గా అయిపోయిందంటే, అవునా నిజమా నిజమా అంటే అది థర్డ్ ఐ విజన్. అది అస్ట్రల్ ట్రావెల్ వేరు, థర్డ్ ఐ విజన్ వేరు. అస్ట్రల్ ట్రావెల్ అంటే సోల్ బయట వెళ్ళి చూసి ఆ నాలెడ్జ్ ని తీసుకొస్తుంది. ఇది థర్డ్ ఐ విజన్ అన్నమాట. ఫస్ట్ రమణ మహర్షితో వచ్చిన విజన్ ఏంటంటే అదనమాట నాకు. ఇంకా ఆ తర్వాత ఆయన దర్శనం అవ్వడం, పేరు చెప్పలేదు, పుస్తకం మీద పేరు చూసుకోవడం, తర్వాత రీసెంట్ గా 1 year బ్యాక్ వెళ్ళొచ్చాను అనమాట. ఫిజికల్ గా వెళ్ళొచ్చాను. వెళ్ళి అవన్నీ చూసుకొని ఆయన ఉన్న రూమ్ లో సాధన చేసుకొని అవన్నీ ఉన్నాయి కదా, ఆయన వాడిన వస్తువులు, ఆ మంచము అవన్నీ ఉన్నాయి కదా, ఎవరు లేని చూసి ఆ మంచం అన్ని తాకేసి చాలా ఇష్టం నాకు. అవధూతులు అన్నా వాళ్ళ నిత్య కృత్యాలన్నా అసలు వాళ్ళు ఎలా సాధన చేశారు అన్నన్ని గంటలు. ఏ సౌకర్యాలు లేవు, ఏ ఆహారాలు సరిగ్గా దొరికేవి కాదు, అయినా ఆ నిశ్చల స్థితిలో ఎలా చేశారు. మనకి భగవంతుడు ఇన్ని ఇచ్చాడు, లక్షణంగా ఏసీ ఇచ్చాడు, ఫ్యాన్, లైట్, కుర్చీలు, సోఫాలు ఇన్ని ఇచ్చారు. పత్రిజీ గారు ఎంతో సులభతరం చేశారు. నువ్వు నేల మీదే కూర్చోవలేదన్నారు, ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నారు. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని యోగుల జీవితాలు బాగా చదివేదాన్ని. ఆంధ్ర యోగులకు 3 సెషన్స్ ఉన్నాయి. ఆ మూడిట్లో ఒక 1000 మంది యోగుల జీవిత చరిత్రలు ఉన్నాయి. అట్లా చదివి వాళ్ళు చేయంగా లేని మనం ఎందుకు చేయలేము, మనం ఎందుకు సాధించలేము, మనం కూడా మనుషులమే, వాళ్ళు మనుషులే కదా అనే ఇన్స్పైర్ అయ్యేదాన్ని అన్నమాట. అట్లా ఇన్స్పైర్ అయ్యి సాధన పెంచుకుంటూ ఒక్కొక్క అనుభవం అనేది ఇది రావడం జరిగింది. నా అనుభవాలు ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాను. అవి అనుభవాల వల్ల ఏం పెద్ద ఉపయోగం ఉండదు కదా, నేను అదే చెప్తాను. ఇప్పుడు భగవంతుడి సాక్షాత్కారం కావాలి అని కోరుకుంటాము, సాక్షాత్కారం అవుతుంది. కానీ దానివల్ల మనకి ఏం ఉపయోగం అయితే ఉండదు, ఒక సాటిస్ఫాక్షన్ మాత్రమే. నేను అదే చెప్తా అడిగిన వాళ్ళకి, మేడం అనుభవాలు అంటే, నా అనుభవాలు మీకు ఆ మీకు కూడా ఉత్ప్రేరకంగా అవుతుంది, నేను కూడా చెయ్యాలి మేడం లాగా అని అనిపిస్తుందే కానీ, దేవుడిని ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, నాతో ఎప్పుడూ ఉంటాడు. ఆత్మానుభవం అయితే ఎప్పుడూ ఉంది నాకు. ఆయన నాతో కూడా ఉన్నట్టే అన్నీ తెలుస్తున్నాయి. కానీ నా పని నేనే చేసుకోవాల్సి వస్తుంది. నేను అంట్లు నేనే దుంకాలి, నా బట్ట నేనే ఉతుక్కోవాలి, నా పనులన్నీ నేనే చేసుకోవాలి. అవి దేనికి ఉపయోగపడవు, ఒక ఆత్మానందం మాత్రమే. ప్రాపంచిక విషయం నీ జీవితం నువ్వు ఈ విధంగా కొనసాగించాల్సిందే. కాబట్టి అనుభవాలనేటివి రావాలి, అనుభవించాలి, అక్కడికి వదిలేసేయాలి అంతే. ఇతరులకి ఇన్స్పైర్ గా కావడం కోసమే ఉపయోగపడతాయే కానీ నా అనుభవం ఇంకొకరికి ఆ అనుభవం కాదు కదా. అలాగే నేది నిదర్శనం చూపించంటే చూపించలేంగా. దేవుణ్ణి చూసానన్నావు, నిదర్శనం ఏది నాకు చూపించంటే చూపించలేంగా. నువ్వు కూడా సాధన చేసి ఆ అనుభూతి చెందితే కరెక్టే, నాకు అనుభవం అయింది కాబట్టి మేడం చెప్పింది కూడా రైటే అని అనుకుంటా. అట్లా అనమాట. ఆ అనుభవాలు చెప్పాలంటే కనీసం 10 క్లాసులు పైనే పడుతుంది. అందుకని మనం సబ్జెక్ట్ కి వెళ్దాం. ఓకేనా? ఏమన్నా అవసరమైనది లాస్ట్ లో చెప్తాను. సరే, శరీరంతో ఉండగానే మనం ఆత్మానుభవం జాగ్రత్త అవస్థలో శాశ్వతం కావాలి. జాగ్రత్త అవస్థలో శాశ్వతం కావాలంటే ఆ శాశ్వత జాగ్రత్త అవస్థ అంటే మెలకువతో ఉండగానే నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మ పదార్థాన్ని అనే భావం శాశ్వతం చెందాలన్నమాట. అంటే శరీరంతో తాదాత్మ్యం వదిలే వరకు పూర్తి సాధన కొనసాగాలి. ఎప్పుడైతే మనం ఆత్మతో జీవిస్తూ ఉన్నాము అనే స్పృహ వచ్చే వరకు సాధనని మనం వదిలిపెట్టకూడదు అనమాట. ఇప్పుడు పత్రిజీ గారు చూడండి, కొన్నేళ్లు సాధన చేశారు. ఇంకా ఆ తర్వాత ఆయన జీవితమే ఒక సాధన లాగా అయిపోయింది. ప్రత్యేకించి కూర్చొని అవసరం లేదు సార్. అలా అయిపోవాలన్నమాట మనం కూడా. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ధ్యాన స్థితిలోనే ఉండాలి. ధ్యాన స్థితి అంటే ఏంటంటే ఆలోచనలు లేని స్థితి. ఆలోచనలు లేకుండా నీ కార్యక్రమం నువ్వు కొనసాగుతూ చేస్తూ పోతూ ఉంటే అదే ధ్యాన స్థితి. అప్పుడు కూడా ఎనర్జీ వస్తుంది. అయితే కళ్ళు మూసుకొని కూర్చొని సాధన చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. కళ్ళు తెరుచుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన లేని స్థితిలో తక్కువ వస్తుంది. ఎందుకు అనంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి వచ్చే ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని స్థిరంగా కూర్చొని సాధన చేయమనేది అందుకు. అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఉంటే తొందరగా మనం మెట్లెక్కడం జరుగుతుంది.
కాలం అనేది కూడా ఒక భావనే. సత్య పదార్థం ఒక్కటే అసలైన సత్యం అన్నమాట. దానిని జీవి ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా కనిపిస్తుంది. ఏమీ ఊహించకపోతే అసలైన స్వరూపం అనుభవానికి వస్తుంది. మనం కాలము అనేది లేదు అని చెప్పుకుంటాం మామూలుగా. కానీ మనకి మింగుడు పడదనమాట. అది ఏంటనేది నేను ఉదాహరణ ఇస్తా. ఈ కాలం అనేది మన మనుగడ కోసం, వ్యవహారాల కోసం సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, నిన్న, రేపు, నేడు, ఈరోజు ఇవన్నీ కూడా మన మనస్సు చేసే కల్పనలే. మనం చెప్పొచ్చు, అమ్మ ఈ రోజు ఉంది, నిన్నుంది, రేపుంది కదా, మరి మీరు కాలం అనేది లేదంటున్నారేంటి అని అంటే, కానీ కాలం అనేది మనం పెట్టుకున్నది. ఇప్పుడు మనకి 24 గంటలు ఒక రోజు. అదే శుక్రగ్రహం మీదైతే 8 గంటలు ఒక రోజు. అదే శని గ్రహం మీదైతే మనకి 3.5 రోజులైతే ఒక రోజు అక్కడ. చూడండి, మన సౌర కుటుంబంలోనే ఇంత తేడా ఉంది. అంతేకాకుండా మన భూమి మీద ఆర్కిటికా, అంటార్కిటికా ప్రాంతాలలో 6 నెలలు పగలుంటుంది, 6 నెలలు రాత్రి ఉంటుంది. మరి అక్కడ కాలం అనేది ఉందా? లేదు కదా. అలాగే నార్వేకు ఉత్తర భాగంలో రోజులో 2 గంటలు మాత్రమే, 22 గంటలు పగలే ఉంటుంది, 2 గంటలు రాత్రి ఉంటుంది. అంటే ఈ కాలము అనేది మనం పెట్టుకునే మన మనసు చేసే భావనలన్నమాట. ఎలాంటి పాపాత్ముడైనా అయ్యో నేను పాపిని, నాకు మోక్షం ఎలా వస్తుంది అని అనుకోకుండా, ఎప్పుడైతే మనం పట్టుదలతో ఆత్మానుభవం కోసం ధ్యాన సాధన చేస్తామో ఖచ్చితంగా కూడా సంస్కరించబడతాము. అయ్యో నేను ఇన్ని పాపాలు చేశానే, ఇప్పుడు ధ్యానం చేస్తే నాకు ఒక పాప కర్మ క్షయమైపోతుందా అని ఆందోళన పడకుండా ఎప్పుడైతే ధ్యాన సాధనలోకి వస్తామో ఆటోమేటిక్ గా ఆ పాప కర్మ మొత్తం కూడా క్షయమైపోతుంది. కృష్ణుడు చెప్తారు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్తాడు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి అంతకుముందు బోయేవాడు, ఎన్నో జీవులు చంపాడు, పాపం మూట కట్టుకున్నాడు. కానీ ధ్యాన సాధనలో కూర్చోగానే ఫస్ట్ జపం చేస్తూ వచ్చాడు. ఆ జపం కాస్త ధ్యాన సాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప కర్మంతా కూడా క్షయమైపోయి తాడై విజన్ వచ్చేసి రామాయణం రాయడం జరిగింది. మనకి వ్యాస మహర్షి కావచ్చు, వాల్మీకి మహర్షి కావచ్చు, వీళ్ళంతా బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఇంత పాపం చేశాను, ఇప్పుడు నేను ధ్యానానికి కూర్చుంటే నాకు మోక్షం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. నీ కర్మంతా కూడా క్షయమైపోతుంది. ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో, అవగాహన వచ్చిందో, ఆచరణ అనేది పెడతావో నీ కర్మంతా కూడా క్షయమైపోయి ఆత్మానుభవం అనేది రావడం జరుగుతుంది. మంచి ఆలోచన అయినా, చెడు ఆలోచన అయినా, ఈ రెండు కూడా మన లక్ష్యం నుంచి వేరు చేస్తాయి. కాబట్టి వీటిని అందువల్ల ఈ ఆలోచనలు కర్మాచరణానికి దుఃఖ కారణం అవుతుంది. అంటే మంచి ఆలోచనల వల్ల ఆనందము, చెడు ఆలోచనల వల్ల దుఃఖం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం పక్కకి నెట్టేయాలి. పక్కకి నెట్టేసి ఎప్పుడైతే మనం ఆలోచనలు లేని స్థితికి వస్తామో ఆటోమేటిక్ గా మన ఎనర్జీ లెవెల్ అనేది పెరగడం జరుగుతుంది. ఆలోచనలు వచ్చినప్పుడు మనం వెంటనే అణిచివేయాలి. అణిచివేయకుండా మనం వాటి వెంట పరిగెత్తుతూ ఉంటాం. వాటి వెంట పరిగెత్తుతూ ఉన్నప్పుడు నీకు ధ్యాన సాధన చేయడం అనేది ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే ధ్యానం చేశాము అంటారు. ఎంతసేపు చేసావమ్మా అంటే గంట చేశాము అంటారు. ఎంతసేపు ఆలోచనలు లేకుండా ఉన్నాయి అంటే 3 నిమిషాలు 2 నిమిషాలు మేడం అంటారు. అది కరెక్ట్ కాదు. నువ్వు గంటలో మినిమం 50 నిమిషాలు ఆలోచనలు లేకుండా ధ్యాన స్థితిలో ఉంటే ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. 2-3 నిమిషాలు ఉంటే ఎనర్జీ లెవెల్ పెద్ద పెరగదు. అంతేకాకుండా ధ్యానం అయిపోయాక ఉబుసుపోక కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటే ఆ వచ్చిన 2-3 నిమిషాల ఎనర్జీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మన ఆలోచనలన్నీ ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ ధ్యాన స్థితిలో ఉంటామో, విడప్పుడు కూడా కేవలం ధ్యానం చేసేటప్పుడే కాకుండా విడిగా పని చేసుకునేటప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మన లక్ష్యం నుంచి దూరం కాము. లక్ష్యం గుర్తు పెట్టుకోలేదనుకోండి, ఒకరోజు ధ్యానం చేస్తాం, 4 రోజులు ఆపేస్తాం, మళ్ళీ ఊపొచ్చినప్పుడు చేస్తాం, మళ్ళీ ఆపేస్తాం. అప్పటికి ఎప్పటికీ మనం ఎదిగినట్లు. మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే తాబేలు కుందేలు కథ చెప్పుకోవచ్చు. మనది ఏంటంటే కుందేలు లాంటి జీవితం, తాబేలు లాంటి జీవితం కాదు. కుందేలు లాగా గబగబా పరిగెత్తుతాం, 4 రోజులు చేస్తాము, మళ్ళీ డౌన్ అయిపోతాం, మళ్ళీ ఎవరో ఇన్స్పైర్ చేస్తారు,
మళ్ళీ చేస్తాం, మళ్ళీ అట్లాగనమాట. అలా ఉండకూడదు. నెమ్మదిగా అయినా సరే ప్రతిరోజు మినిమం కొంత టైం అనేది పెట్టుకొని నువ్వు సాధన కొనసాగిస్తూ ఉంటే తాబేలు ఎలా అయితే లక్ష్యాన్ని సాధించిందో అలాగే మనం లక్ష్యం సాధించడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.